జనసేనకు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు విశ్వంబర షూటింగ్ టైంలోనే. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇక్కడ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారు, జనసేనకు వెళ్ళొచ్చు అనేది. ఒకవేళ అది జరిగితే కనుక జనసేనకు ఏ మేరకు లాభం జరిగే అవకాశం ఉంది? అది వైసీపీకి ఏమాత్రం డ్యామేజ్ జరిగే అవకాశం అంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులు వైసీపీ వెనకాల ఉన్నారా డ్యామేజ్ జరగడానికి వైసీపీకి? అంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటే మీరు అన్నది పాజిబుల్. చిరంజీవి అటుపోతే నష్టపోతారు. అసలు చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు వేరా? ఎంత మెగా కాంపౌండ్ అంటారు కదా, ఇల్లే కదా రామ్ చరణ్ ఇంకా చాలా మంది నాగబాబు అందరికి ఒకటే అభిమాన సంఘాలు. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ లాగా ఫ్యామిలీ బేస్డ్ అభిమాన సంఘాలు కూడా అయిపోయాయి కదా. అందువల్ల చిరంజీవికి ఉన్న అభిమానులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. సో చిరంజీవికి ఉన్న అభిమానుల్లో సినిమా అభిమానం ఉన్న వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు. ఇక చిరంజీవి అంటే రాజకీయ అభిమానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉండరు. చిరంజీవి పట్ల రాజకీయ అభిమానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉంటే అది నష్టం అని సమస్య. అందువల్ల చిరంజీవి రావడంతో పవన్ కళ్యాణ్కు అదనంగా లాభం జరుగుతుంది అనుకోను. ఉన్న ఓటు కన్సాలిడేట్ అయ్యటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్కు అదనంగా చిరంజీవి జనాదరణకు కూడా లాభం అవుతుంది. చిరంజీవికి వల్ల భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తారు ఆ మీటింగ్లకు. కానీ ఒక నష్టం కూడా ఉంటుంది. చిరంజీవి రావడంతో ప్రజారాజ్యం అనే ప్రశ్న మళ్ళీ వేలాడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు, ప్రజారాజ్యం అనుభవం మన ఇప్పటికీ వెంటాడుతోంది జనసేనను ఇబ్బంది పెడుతోంది అని. ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్, ప్రజారాజ్య విఫల ప్రయోగం. సో ఆటోమేటిక్గా చిరంజీవి కనుక జనసేనలో చేరి ఆయన జనసేన నాయకుడిగా రూపాంతరం చెందితే వైసీపీ ఊరుకుంటారా? ప్రజారాజ్యాన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపారు, ఇప్పుడు జనసేన తీసుకెళ్లి టీడీపీలో కలుపుతారా అని మొదలు పెడతారు. అందువల్ల ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్కు లేని కొత్త ప్రశ్న, కొత్త సమస్య ఎదురవుతుంది. నా పార్టీ ఉనికి ఉంటుంది, నా పార్టీని మూసేయ్యా, నా పార్టీని క్లోజ్ చేయా అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అందువల్ల చిరంజీవి వల్ల లాభము ఎంత ఉందో ఆ రకమైన ప్రశ్నలు కూడా వస్తాయి. అందువల్ల చిరంజీవి జనసేనలో చేరక ఒక పవన్ కళ్యాణ్కు జనరల్గా ప్రచారం చేస్తే దాని ప్రభావం ఏమి ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ సీటుకే ఉంటుంది. అయినా ఇంకా మనకు తెలియదు చిరంజీవి జనసేనలో చేరతాడా, చేరకుండా కూటమికి మద్దతు ఇస్తాడా, అసలు కూటమికి ఇవ్వడా, ఒక జనసేనకి ఇస్తాడా, అసలు ఒక జనసేనకు కూడా ఇవ్వడా, ఒక పవన్ కళ్యాణ్కి ఇస్తాడా, అసలు ఎవరికి ఇవ్వడా, 5 కోట్ల విరాళానికి పరిమితం అవుతాడా, ఇంకేవి ఇప్పుడు మనకు తెలియదు. ఇవన్నీ హైపాథెటికల్. బట్ చిరంజీవి గనక పవన్ కళ్యాణ్కే ప్రచారం చేసి ఒక అన్నగా అది తప్పని అనలేము. తమ్ముడు గెలుపుకు సహకరిస్తాడు, అది అన్నదమ్ముల అనుబంధం. ప్రజలు నిర్ణయించుకుంటారు రాజకీయంగా ఎలా ఆలోచించాలని. ఇక ఆయన జనసేనకు మాత్రమే ప్రచారం చేస్తే ఇది ఎండార్సింగ్ జనసేన. అప్పుడు కూటమికి ప్రచారం చేస్తే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి విధానాలను సమర్థించిన చరిత్ర కూడా ఉంది. మీకు చిరంజీవి 3 రాజధానులను కూడా సమర్థించాడు. సో పవన్ కళ్యాణ్ ఏమో అమరావతిని సమర్థిస్తే చిరంజీవి 3 రాజధానులను సమర్థిస్తూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో అందువల్ల దానికి అన్నిటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో లేనంత కాలం అందరు వాడు, రాజకీయాల్లో ఆయన వచ్చాక మెగాస్టార్ కూడా కొందరు వాడే. సో అందరు వాడు ఉండలేం కదా. ఇప్పుడు నాగేశ్వర రాజకీయ విశ్లేషణ చేస్తున్నాడు, నేను అందరు వాడు కాగలనా? అసాధ్యం. నా విశ్లేషణ బట్టి ఒక నన్ను ఇటు అంటారు, ఒక రట్టు అంటారు, ఎటు కాకపోయినా. సో ఎందుకంటారంటే మనం ఒక స్టాండ్ తీసుకుంటాం కదా, రాజకీయ విశ్లేషణలో ఒక స్టాండ్ తీసుకొని అన్నప్పుడు ఆ స్టాండ్ను అంగీకరించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు సహజంగా మన పైన రాళ్ళు వేస్తారు. ఒక విశ్లేషకునికే తప్పకపోతే ఇది రాజకీయ నాయకుడు తప్పుతుందా? సో చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉన్నాడు కనుక ఆయన ప్రజారాజ్య ఫెయిల్యూర్ నుంచి ఎవరు అడుగుతలేరు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు ఆ ప్రక్రియకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, ఎక్కడా సమర్థించలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఆ ప్రశ్న ఎదురు రావడం లేదు. సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు చిరంజీవి. ఒకసారి ఇద్దరు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది కదా, ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు యువరాజ్య నాయకుడే కదా. సరే, అడింగ్ టు దిస్ క్వశ్చన్, గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు అని అన్నాడు. సో ఆ సందర్భంలో ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అటువంటి సినారియోలో ఎటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గిడుగు రుద్రరాజు అన్నాడుగా, చిరంజీవి అనలేదు కదా. చిరంజీవి అన్నప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ లో ఉన్నారన్నాడు, మధ్యలో వైసీపీ రాజ్యసభ పంపిస్తే చిరంజీవి వార్తలు వచ్చాయి.
బీజేపీ వాళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ అల్లూరు సీతారామరాజు శ్రద్ధ జయంతప్పుడు మోడీ పక్కన కూర్చుండబెట్టారు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య విభూషణ్ ఇచ్చి గౌరవించింది. సో అందువల్ల చిరంజీవి అందరికీ కావాల్సిన వాడే కదా. సో అందరూ కావాల్సిన వాళ్ళు అందరూ అడుగుతారు. హ్మ్. కానీ చిరంజీవి ఎటు ఉండాలో ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన ఎటువైపు ఉండాలన్నది ఆయన ఛాయిస్ కదా. సో గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ లో ఉన్నాడు అని అంటే కాంగ్రెస్ మరి చిరంజీవి చెప్పాలి, నేను అవును నిజమే కాంగ్రెస్ లో ఉన్నాను అని. కాంగ్రెస్ పార్టీకి అయితే 5 రూపాయలు విరాళాలు ఇచ్చినట్టు ఎక్కడా వార్త రాలే. 5 కోట్లు జనసేనకి ఇచ్చాడు విరాళం తప్ప. మరి ఇంతవరకు కాంగ్రెస్ మీటింగ్లలో ఎక్కడా పాల్గొనలే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తాను ఎక్కడా చెప్పలే. హ్మ్. కాంగ్రెస్ కొత్త అధ్యక్షులు వచ్చిన సందర్భంలో ఆమెను కనీసం ట్విట్టర్ ద్వారా కూడా పలకరించలే. ఇక మరి కాంగ్రెస్ లో ఎట్లా ఉన్నట్టు అనుకుంటే ఎట్లా?